మీ ద్వారా మంత్రి గారిని కోరేది అధ్యక్ష, ఏదైతే ఒక కీలకమైన మనం ఎప్పుడు చూడం అధ్యక్ష ఇటువంటి చరిత్రలో అధికారంలో ఉన్న వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత ప్రభుత్వ డబ్బులతో సొంత సినిమాలు తీసుకోవడం అనే చరిత్రలో ఎప్పుడు లేదు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ చరిత్రని తెరకెక్కించడానికి ప్రజల డబ్బుని ప్రజాధనాన్ని ఉపయోగించడం అనేది నాకు తెలిసి ఇదంతా. కాబట్టి అధ్యక్ష, నేను మీ ద్వారా మీరు ఏదైతే గౌరవ మంత్రి గారు సూచించారో నేను మీ ద్వారా కోరేది విత్ ఇన్ టైం ఫ్రేమ్ లో సిఐడి ఎంక్వైరీ చేసి దీన్ని ఒక బాధ్యులైన వ్యక్తుల మీద గానీ షెల్ కంపెనీస్ కావచ్చు రకరకాల అంశాలు ఈ లోపు గౌరవ సహచరులు కోరినట్టు డిపార్ట్మెంట్ పరంగా ఎంక్వైరీ చేయిస్తూ సిఐడిని కూడా టైం ఫ్రేమ్ లో కంప్లీట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష. వారు చెప్పింది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు కూడా గతంలో చూసుంటాం, చాలా మంది సీనియర్ సభ్యులు ఇక్కడ ఉన్నారు. వారు ఈ విధంగా సినిమాలకి మారుస్తాం అంటే ప్రభుత్వం నిర్దేశించిన పనులకి కాకుండా ప్రభుత్వ నిధుల్ని వేరేగా వినియోగించడం తప్పే. అందుకనే ఎంక్వైరీ చేసాం అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఎక్కడ కూడా దాని మీద తాత్సారం చేయాలనో లేకపోతే దాని మీద పట్టించుకోకూడదని ఎక్కడా లేదు అధ్యక్ష. వారు చెప్పక ముందే ఎంక్వైరీ చేశాం. కాబట్టి ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పారో తప్పకుండా డిపార్ట్మెంట్ గా ఎంక్వైరీ చేసి ఈ జిఎస్టీకి సంబంధించి చెప్పారో వెంటనే జిఎస్టీ డిపార్ట్మెంట్ కి ఈ ట్రాన్సాక్షన్ సంబంధించిన సమాచారం అంతా తెలియజేసి వారి తరపు నుంచి తగు చర్యలు తీసుకోమని చెప్పి సూచిస్తాం అధ్యక్ష.